ఫుల్ వర్షంలో అరుణాచలం కొండ. వీఆర్ రెడీ ఫర్ దర్శనం. Hi guys, welcome back to my channel. You know where we are going today? We are going to Darshanam. And she is Aishu guys. Hi guys. We came to temple Darshanam at 8:30. Now I am in front of one of the Gopuram. It's not Raja Gopuram. Probably it's not the Gopuram. Okay. నేను లోపల ఎట్లుంటారో చూపిస్తాం. And she is also with me. Hey guys. యాక్చువల్లీ వీ కేమ్ టు సౌత్ గోపురం బట్ టెంపుల్ క్లోజ్డ్ అని చెప్తున్నారు. సో మాకున్న ఒక చిన్న హోప్ వచ్చేసి నార్త్ గోపురం సైడ్ ఓపెన్ ఉంటుందేమో అని చెప్పేసి ప్రాబ్లీ దే విల్ అలౌ ఫ్రమ్ నార్త్ గోపురం. వి జస్ట్ ఎంటర్డ్ ఇన్ టు ద ప్రీ దర్శనం జోన్ ఫ్రమ్ రాజగోపురం. విల్ సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. Temple is closed guys, they are not allowing, so I don't want to show you అట్లా మొత్తం క్లోజ్ అయిపోయి ఉన్న టెంపుల్ నాకు చూపించాలనిపించలేదు, అందుకని నేను చూపించలేదు. బట్ టెంపుల్ ఈజ్ క్లోజ్డ్. We are not going for darshanam, we'll see. యాక్చువల్లీ దర్శనం కానీ వెళ్ళినాం. తర్వాత ఇంకా మా చేతిలో స్కూటీ ఉంది, మార్నింగ్ రెంట్ తీసుకున్నాం కాబట్టి ఆ స్కూటీ అయినా గిరిప్రదక్షిణ చేసినాం అనమాట. మొత్తం స్కూటీ డ్రైవ్ చేసుకుంటూ. ఇట్స్ నాట్ ఈవెన్ ప్రదక్షిణ బట్ జస్ట్ ఒకసారి మొత్తం అట్లా ఎక్స్ప్లోర్ చేసి వీ హ్యాడ్ సంథింగ్ అండ్ అక్కడ డబ్బులు తీసేసి అన్హెల్దీ ఫుడ్ తిన్నాం. డోంట్ ఈట్ అన్హెల్దీ ఫుడ్ నాట్ ఎట్ ఆల్. యాక్చువల్లీ అరుణాచలంలో ఈ తిరువన్నమలై ప్లేస్లో అంత ది బెస్ట్ ఫుడ్ దొరకడం ఇస్ ఇంపాసిబుల్. బట్ టు ఈట్ ఒక 20 రూపీస్ 30 రూపీస్ పేట్ చార్జ్ చేసే టిఫిన్స్ మాత్రమే ఇడ్లీ. అదర్వైజ్ ఎనీవన్ కెన్ రిగ్రెట్. అండ్ సెకండ్ థింగ్ మేము రిక్వెస్ట్ అయిపోయింది. సో స్కూటీ పైన మొత్తం ఒకసారి 14 కిలోమీటర్స్ వెళ్ళేసి వచ్చినాం అనమాట. గైస్ ఫైనలీ ఐఎమ్ గోయింగ్ టు గిరి ప్రదక్షిణ. ఇప్పుడు మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్. How caring this woman is. What? Say hi. What's your name? आपका नाम? Sudha. దర్శనం కోసమని బయలుదేరిన మేము వీఆర్ ఎండ్ అప్ డూయింగ్ గిరి ప్రదక్షిణ హోల్ నైట్. Too good. సో గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవ్వగానే అక్కడ మాకు ఫ్లవర్స్ కనిపించాయి. సో మేము కూడా అవి కొనుక్కొని పువ్వులు తలలో పెట్టుకున్నాము. We are at Indralingam, first lingam. Now we are purchasing Karpurams guys. And it's fine. It's at 12:30 AM in the night. Look at the janalu. మేమే అనుకున్నాం కానీ ఇంతమంది చేస్తున్నారు ఇవాళ. Seriously, we are started. Seriously, like we both are getting sleep a lot because it's completely unplanned anamata. But we are very happy, kada? Yes. We are very happy. Finally. Yeah, and ipudaithe around 5 kilometers complete అయిపోయినాయి. Still 9 more to go. We'll see. Last వచ్చేసరికి మా హాలత్ ఎట్లయితుందో.
It's raining, guys. We are going like this. We are having a lot of fun, but no one has umbrella except us. Pre-planned, guys. It's completely pre-planned by this girl, Ishu. Aishu. Is like So, we completed 7 kilometers, 7 plus around 8 kilometers, guys. ఇప్పుడే కొంచెం టీ తాగినాం, ఒక 4 పొంగనాలు తిన్నాం అన్నమాట. We just came to some leg massage. Aishu is experiencing there. Now I am going to experience that. We just completed foot massage and again నైట్ 12 o'clock స్టార్ట్ అయిన మేము మార్నింగ్ తెల్లవారిపోయింది. యాక్చువల్లీ గిరివల ఎండ్ అయ్యేసరికి 6:30 అయింది. ఇప్పుడైతే మార్నింగ్ వ్యూలో కొండను చూస్తూ కూడా అప్పుడప్పుడు మేము లైక్ ఒక 1 to 1.5 hour గిరి ప్రదక్షిణ చేసాము. సో ఆ కొండ వ్యూస్ తెల్లవారుజామున సన్ రైజింగ్లో అయితే బ్యూటిఫుల్. యాక్చువల్లీ కొండను చూస్తూ గిరి ప్రదక్షిణ చేయాలి అని నా కోరిక. అది కూడా kilometers చేసాను. to go, guys, to reach Rajagopuram. Last lingam, Ishanya lingam. So we are done with all the lingams. It's 2 kilometers to go to Rajagopuram. And మేము వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా దర్శనం కూడా చేసుకొని దెన్ విల్ గో బ్యాక్ టు అవర్ స్టే. కర్పూరం అండ్ దీపం వెలుగు. ఆల్రెడీ ఇంతలా తెల్లారిపోయింది. ఇప్పుడు 5:30 అవుతుంది. మేము స్టార్ట్ చేసింది 12 o'clock అని. మేము జస్ట్ దర్శనం కంప్లీట్ చేసేసాం. ఇది ప్రదక్షిణ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు దర్శనంకి వెళ్తున్నాం. ఫ్రంట్ ఆఫ్ రాజగోపురం. యా డన్ విత్ ద గిరి ప్రదక్షిణ. నైట్ 12కి స్టార్ట్ చేస్తే మార్నింగ్ 5:30 కాదు 6 అయింది రీచ్ అవ్వడానికి. టైమ్ ఇస్ 6:27. ఇప్పుడు మేము రాజగోపురం ముందున్నాం. సో నౌ వీఆర్ గోయింగ్ టు నార్త్ గోపురం టు గో 50 rupees స్పెషల్ దర్శనం. సో దట్ కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అని అనుకుంటున్నాం. సో విల్ సీ హౌ మచ్ టైమ్ టు కంప్లీట్ ద దర్శనం. బై బై. వి కేమ్ టు రాజగోపురం. సో రాజగోపురం నుండి నార్త్ గోపురంకి వెళ్తే కొంచెం ఈజీగా అయిపోతుంది దర్శనము. ఆ ఎక్స్పీరియన్స్తో నార్త్ గోపురంకి వెళ్ళాము. బట్ అక్కడ పెద్ద క్యూ చూసి పెద్ద లైన్ చూసి ఇంకా మా కాళ్ళు ఆల్రెడీ హర్టింగ్గా ఉన్నాయని మేము వెనక్కి వెళ్ళిపోయాం. దర్శనం అవ్వలేదు. సేమ్ డే నైట్ వచ్చాము 7:30కి. అప్పుడు కూడా క్లోజింగ్ టైమే ఉన్నారు. మళ్ళీ దర్శనం అవ్వట్లేదు అని చాలా బాధపడ్డాము. బట్ కొంచెం వెయిట్ చేసిన తర్వాత దర్శనం కంప్లీట్ అయిపోయింది. సో దర్శనం కంప్లీట్ అయిపోయి మళ్ళీ మేము రూమ్కి వచ్చేసరికి 11 అయింది. దర్శనం 10:30 అయింది.